రైట్గా డీటెయిల్స్ వస్తే వారి జీవితం ఉద్యమానికి అంకితం. వారు చేస్తేనే కానీ ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని నమ్మి కన్నవారిని కొందరు, కట్టుకున్న వారిని కొందరు, తాము కన్నవారిని కొందరు మధ్యలోనే వదిలేసి వనాల బాట పట్టారు. వాళ్లే మావోయిస్టులు. అయితే పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టింది. అడవి బాట పట్టిన అన్నలను తిరిగి జనజీవన స్రవంతిలో తిరిగి రావాలంటూ కోరుతోంది. హింసాత్మక మార్గాన్ని వదిలి లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ కల్పించడంతో పాటు కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించడానికి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం పిలుపు విన్న ములుగు జిల్లాకు చెందిన 22 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు లొంగిపోయారు. అజ్ఞాతంలో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ నాయకులు, సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి తమ కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని, లొంగిపోయిన మావోయిస్టులకు జీవన ఉపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల సదుపాయాలు అందించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు ఎస్పీ శబరీష్. ముగ్గురు ఏసీఎం క్యాడర్, ఒకరు పార్టీ మెంబర్, ఇంకా 18 మంది ఆర్పీసీ సర్కార్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో మొదటిగా ములుగు జిల్లా వెంకటాపురం మండలికి యాకన్నగూడెం గ్రామానికి చెందిన మడవి మాస, ఈయన ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. 2010లో పార్టీకి జాయిన్ అయ్యి వేరియస్ అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. 2013లో ఆయన ఏసీఎం క్యాడర్కి ప్రమోషన్ చెందాడు. సెకండ్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాకి సంబంధించిన మల్లంపేట గ్రామానికి సంబంధించిన ముచ్చకి జోగారాం, ఈయన కూడా ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తుమ్మరిగూడ గ్రామానికి చెందిన తోటి జోగా, ఈయన కూడా 2016లో పార్టీలో చేరి వేరియస్ అఫెన్సెస్లో పాల్గొని పనిచేస్తుండే. వీళ్ళ ముగ్గురితో పాటు పూణెం సుక్కు, ఈయన కూడా 2010లో పార్టీలో చేరి పార్టీ మెంబర్గా పనిచేస్తూ వేరియస్ అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ అధ్యక్షుడు అయిన కోరం పాపారావు, అలాగే ఇంకా 17 మెంబర్స్ ఈరోజు ములుగు పోలీస్ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంలో మీడియా ద్వారా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న పార్టీ మెంబర్ కానివ్వండి, ఆర్పీసీలో పనిచేస్తున్న మిలిషియా అండ్ ఏసీఎంస్, డివిసిఎంస్, స్టేట్ కమిటీ మెంబర్స్, సిసిఎంస్ అందరికీ కూడా అపీల్ చేస్తున్నాను. మావోయిజం హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. మీరు మీ సొంత ప్రయోజనాల కోసం కింద పార్టీలో ఉన్న పార్టీ సభ్యుల్ని మీరు వాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఒక 2 days బ్యాక్ కూడా ములుగు జిల్లా బార్డర్లో ఉన్న కరేగుట్ట హిల్లాక్స్ పైన కూడా ఎవరు రావద్దు, మేము అక్కడంతా బాంబులు పెట్టాము అని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. సో దిస్ డజంట్ హ్యావ్ ఎనీ పర్పస్. ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ లైఫ్. మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో కలిసి జీవితం చేయాలని నేను కోరుతున్నాను. సరెండర్